టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం సమీక్షా సమావేశానికి విచ్చేసిన మన జన సైనికులకు, వీర మహిళలకు, పోటీ చేసిన అభ్యర్థులకు, ఇక్కడ విచ్చేసిన రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు తాతారావు గారికి, అదేవిధంగా ముతా శేషర్ గారికి, అదేవిధంగా యశస్విని గారు ప్రధాన కార్యదర్శి, ఆమెను కూడా నేను ఈ కార్యక్రమానికి ముందుగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ ఉన్నాను. సుమారు 25 మంది మాట్లాడారు నియోజకవర్గం నుంచి. కొంతమంది మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ ఇటువంటి వేదిక రాజకీయాల్లో కేవలం ఒక్క జనసేన పార్టీని ఇట్లా ఏర్పాటు చేయగలుగుతుంది. అంటే యువతలో ఉన్న ఆవేదన, రాజకీయాల్లో ఒక మార్పు రావాలనే తపన, మనం ఎందుకు నిలబడలేము, మనం ఎందుకు పోరాడలేము, మనం ఎందుకు సాధించుకోలేము అనే ఒక ఆలోచన విధానాన్ని గుర్తించింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. చాలామంది ఈ రోజున నాకు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అయినాయి. కొంతమంది నాకు సహకరించలేదు, కొంతమంది నాకు వెన్నుపోటు పొడిచారు, కొంతమంది కేసులు పెట్టించారు. ఇవి మీ ఒక్క టెక్కల్ నియోజకవర్గంలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇటువంటి సమస్యలు ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఆ 900 ఓట్లు, 40 ఓట్లు, 17 ఓట్లైనా సరే, అది మీరు కష్టపడి ఇంటింటికి తిరిగినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన గుర్తింపు. ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఒక అభ్యర్థిగా మీ పైన వాళ్ళు చూపించిన అభిమానాన్ని, దాన్ని మీరు బలపరచుకోండి. ఎందుకంటే వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటే అది కొంతవరకే సాధ్యం అవుతుంది. నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను, పార్టీ నిబంధనలకి, పార్టీ ఇచ్చిన సూచనలకి, పార్టీ ఇచ్చే కార్యక్రమాలకి కట్టుబడి ఉండి పార్టీతో పాటు మనం అంకిత భావంతో పనిచేసుకుందాం. నిజాయితీగా మనం ఉంటే, మనం కష్టపడితే క్షేత్రస్థాయి నుంచి ఆ గుర్తింపు అనేది మనకు వస్తుందని నమ్మకంతో మీరు ఉన్నప్పుడు తప్పకుండా ఆ విధంగానే మీ ప్రస్థానం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో నాకు ఈ ఓట్లు వచ్చింది నా వల్ల, లేకపోతే నేను చేసిన కృషి వలన అనే భావన కలిగితే మాత్రం మీ ప్రస్థానం కొంతవరకే రాజకీయాలు మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే, మనం కలిసికట్టుగా ఉండడం అనేది మనపైన కూడా ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఎవరైనా సరే తన విధానాలకి తను కట్టుబడి, నాకు ఇంకెవరితో అవసరం లేదు, నా పని ఏదో నేను చేసుకుంటా అనుకుంటే అది కేవలం తన గ్రామానికో లేదా తన వార్డు వరకో పరిమితం అవుతాడు. పోటీ చేసిన అభ్యర్థిని ప్రత్యేకంగా మనం గుర్తించి ఎందుకు గౌరవిస్తామంటే, ఈ రాజకీయ వ్యవస్థలో నాయకత్వం మొదలయ్యేది అక్కడి నుంచి. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్ళి మీరు జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మీకు జెండా, ఆ గుర్తింపుతోటి మీరు వెళ్ళి ఓటు అడిగినప్పుడు ఒక 4 ఓట్లు వేయించుకోవడం ఎంత కష్టమైన పనో మీకు అప్పుడు అర్థమవుతుంది. కేవలం మనం ఇళ్లలో కూర్చుని టీవీలు చూసుకుని, డిబేట్లు చూసుకుని, సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టేసి అతను సరిగ్గా పనిచేయలేదనో లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల వలన మనం ఓడిపోయామనో విశ్లేషించుకుంటూ కూర్చుంటే పార్టీకి మనం చేయాల్సిన కార్యక్రమాల్లో వెనకబడిపోతూ ఉంటాం. ఉత్తరాంధ్రలో నేను ఈ 4 రోజుల పర్యటనలో, అంతకుముందు విజయనగరంలో నేను చేసిన సమీక్షా సమావేశాల్లో నేను గుర్తించింది ఏంటంటే, సమస్యలు మామూలుగా లేవు. జనరల్గా ఏంటి, మనకి బుట్ట నిండా సమస్యలు వచ్చినాయని అంటారు, కానీ ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ మనకి లారీల నిండా సమస్యలు వచ్చినాయి. మనకి ఇక్కడ మనం వెతుక్కోవసరం లేదు, వాస్తవంగా మన ఎక్కడ కూడా వెతుక్కోవసరం లేదు. మనం పాల్గొనాలి, మనం నిలబడాలి క్షేత్రస్థాయిలో. ఆ సందర్భాన్ని బట్టి మనం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజల పక్షాన మనం నిలబడితే మనం ఆ కార్యక్రమం ఇంకా అద్భుతంగా చేయగలుగుతాం. నేను మన ఐటీ యువకులతో మాట్లాడుతున్నప్పుడు, మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. నిజంగా వాస్తవంగా నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజున దాదాపు 170 ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కూడా
గిరిజన ప్రాంతాల్లోకి తీసుకెళ్ళడానికి నేను ఒక ప్రయత్నం చేసి ఒక 3 రోజులు శాసనసభ సమావేశాలు అక్కడ నిర్వహించినట్టు ఒక ప్రయత్నం చేశాం. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే, ఎక్కడో మనం రాజధానిలో కూర్చుని చాలా గొప్పగా మన ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాం, 2 లక్షల కోట్లు ఉంది, ఇంత ఆదాయం ఉంది, ఇంత ఖర్చులు ఉన్నాయి, ఎవరు చేయలేని విధంగా అభివృద్ధి చేసుకుంటామని మనం పొగుడుతో కూర్చుంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. కానీ గిరిజన ప్రాంతాల్లో మనం అక్కడ వెళ్ళినప్పుడు ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలి మీకు అంటే, వాళ్ళు అడిగేది చిన్న చిన్న విషయాలు. మాకు రేషన్ కార్డు ఇప్పించండి, మాకు ఒక వంట గ్యాస్ ఇప్పించండి. అంటే ఇన్ని సంవత్సరాలు అయి మనం పరిపాలించి మనం ఈ రోజున పాలకులుగా మారినప్పుడు, రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు నిజంగానే ఈరోజు కూడా ప్రజలు ఇబ్బంది పడేది ఒక రోడ్డు కోసం, లేదా మా ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మేము వలసలకు వెళ్ళదలుచుకోలేదు. ఆ బాధ ఇవాళ ఉదయం నేను మన ఐటీ సోదరులతో మాట్లాడుతుంటే చాలా ఇబ్బంది కలిగింది నాకు. ఒక యువకుడు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, భాస్కర్ అనే అబ్బాయి, అతను ఏం చెప్పాడంటే 15 సంవత్సరాలకే మా తండ్రి గారు వలసలకు వెళ్ళిపోయి ఏదో ఇతర రాష్ట్రాలకి వలసలకు వెళ్ళిపోయారు. నేను కష్టపడి చదువుకున్నాను. నా జీవితంలో నేను కోరుకుంది ఏంటంటే మా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఏదైనా ఒక రోజు ప్లేన్ టికెట్ కొని వాళ్ళని తిరిగి నా ఊరికి తీసుకురావాలనే కోరిక నాకు ఉండింది. కానీ నేను చివరికి మా తండ్రి గారు మరణిస్తే ఆయన్ని కార్గోలో ప్లేన్లో మోసుకుని రావాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది నాకు. అటువంటి జీవితం, అటువంటి కష్టాలు ఎవరికి రాకూడదు ఇక్కడ ఉన్న యువతకి. ఈరోజు అతను ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు, ఇక్కడే శ్రీకాకుళంలోనే పనిచేస్తున్నాడు హెచ్ఓడిగా. అంటే ఈ ఆవేదన ప్రతి ఒక్కరిలో కూడా, ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైన ప్రాంతం, అన్ని వనరులు ఉన్నాయి మనకి. కేవలం కొంతమంది రాజకీయాల్లో వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసమే పరిమితం అయిపోయింది ఉత్తరాంధ్ర. అది చాలా నాకు బాధ కలిగిస్తుంది. ఇది ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, పదే పదే చెప్తా ఉంటారు. కానీ మనలో ఉన్న నాయకత్వం బయటికి రాలేదు, నిలబడలేకపోయింది. మీరందరూ కూడా మన జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా మీరు నిలబడినందుకు అదే మన మొట్టమొదటి బ్రహ్మాండమైన బలమైన అడుగు అని నేను నమ్ముతున్నాను. ఎవరు ఆపగలుగుతారు మనం చెప్పండి? ఎవరు ఆపగలుగుతారు? మనం ఈ ప్రస్థానం, ఈ ప్రయాణం కోసం సిద్ధమై కష్టపడి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తుంటే ఎంతవరకు వాళ్ళు మనల్ని భయపడించగలుగుతారు? ఎంతవరకు కేసులు పెట్టగలుగుతారు? పార్టీల్లో ఇది చాలా స్పష్టంగా నేను ఒక పర్టికులర్ వ్యక్తినని కాదు, అందరికీ నేను చెప్తున్నాను. పార్టీలో ఈ రోజున జనసేన పార్టీలో ఉన్న జన సైనికుడు, వీర మహిళ ఈ రాజకీయ ప్రయాణానికి సిద్ధమై వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూసి, జనసేన పార్టీని చూసి. మధ్యలో ఉన్న మనందరం కూడా నాయకులుగా కేవలం మనం వారధులమే. మనమే నాయకత్వం వహిస్తున్నాం. నేను పెద్ద నాయకుడిని అయిపోయాను, లేదా నేను ఒక జిల్లాకి ఇన్ఛార్జిని, నియోజకవర్గానికి ఇన్ఛార్జిని అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు. జన సైనికులు, మన వీర మహిళలు, చాలా వరకు యువత నమ్మేది, లేదా రాజకీయ ప్రస్థానం కోసం వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన ఆశయాలు నమ్మి ఖచ్చితంగా ఒక మార్పు రావాలి. నేను ఈరోజు జనసేన పార్టీ కోసం పనిచేస్తే నా బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వాళ్ళు ఎక్కువ మంది మన పార్టీలో పనిచేసుకుంటున్నారు ఈ రోజున. దాన్ని మనం గుర్తించి మన ఈగోస్ కానివ్వండి, మన ఆలోచనల విధానంలో కానివ్వండి, ఒక మార్పు తీసుకొచ్చి మనం కూర్చుంటే, తగ్గితే, వాళ్ళతో పాటు మనం కలిసికట్టుగా ఉంటే ఎక్కడ కూడా ఏ సమస్యలు రావు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా మీ ప్రాంతంలో నాకు బాగా గుర్తు, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు నేను కళ్యాణ్ గారితో పాటు ఆ రోజు నేను కూడా 6 రోజులు ఉన్నాం. ఈ నియోజకవర్గంలో తిరిగాం, జిల్లాలో ఉన్నాం. ఆ రోజు ఉన్న పరిస్థితులు గ్రామాలకు వెళ్తే చాలా బాధ కలిగించేది. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది, పదవులు అనుభవించిన వాళ్ళు కనీసం ప్రజలకి చూపించుకునే విధంగా నేను ఇది చేశాను ఆ నియోజకవర్గానికి, అందుకోసం మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నా అనే మాట
మీ జిల్లాలో నాయకత్వం ఎక్కడ అడగలుగుతా చెప్పండి. ఏమైపోయింది? ఎన్ని రోజుల నుంచి మీరు వంశధార గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మనం 3,000 కాదు కదా, 30,000 ఎకరాలు కాదు కదా, సృజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే ఈ పాటికి ఉత్తరాంధ్రలో 24 లక్షల ఎకరాలు ఈరోజు మన సాగునీరు తీసుకురాగలుగుతాం కదా. ఎందుకు దాని గురించి నాయకత్వం మాట్లాడలేకపోతుంది? కేవలం ఎన్ని లారీలు ఇసుకెత్తుకుపోదామా, ఎన్ని కొండలు తవ్వేసి గ్రనైట్ అమ్ముకుందామా? ఇందాక మిత్రుడు అన్నట్టు భావనపాడు పోర్టు అడిగింది ఏంటి? అక్కడ ఫిషింగ్ హార్బర్ అడిగారు ఎప్పటి నుంచో, తరాల నుంచి. 3,100 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తా అంటాడు ఒక ముఖ్యమంత్రి. ఇంకో ముఖ్యమంత్రి వచ్చి దాన్ని 30,000 కోట్లు చేసేస్తాడు. ఉపయోగం ఏంటి ఈ ప్రాంతానికి దానివల్ల? చిన్న చిన్న అంశాలు. ఇక్కడ ఉప్పు రైతులు ఉన్నారు. నేను ఎప్పటి నుంచో మన వాళ్ళకి చెప్తా ఉన్నాను. మరి ఇక్కడ చైతన్యకి చెప్పాను, తర్వాత మన రామ్మోహన్ కూడా చెప్పాను. శ్రీకాకుళంలో ఉప్పు రైతుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. మీరందరూ సమిష్టిగా నాయకత్వం అంతా మీరు కలిసికట్టుగా జనసేన పార్టీ నుంచి ఉప్పు రైతుల కోసం మీరు ఒక చిన్న కార్యక్రమం చేయండి, నడుచుకుంటూ వెళ్ళండి, సత్యాగ్రహం చేయండి, ధర్నా చేయండి. ఆ విధంగా చేస్తే ఆ రైతులు కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నౌపాడ ఉప్పు గ్రామాల గురించి, అవునా కదా? నేను నాకు బాగా గుర్తు. దాని గురించి మరి ఇవాళ ఎవరు మాట్లాడలేదు, మర్చిపోయారు మీరు అందరూ కూడా. మాట్లాడారా? ఓకే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇవి ప్రజల్లో కనెక్ట్ అయ్యే అంశాలు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఈ అంశాల గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఇందాక అన్నట్టు అంటే చిల్లర వ్యవస్థ ఏర్పాటైపోయింది మీ జిల్లాలో. అటువంటి వ్యవస్థని పెంచుతున్నారు వీళ్ళు. ఇంకా ఎవడెన్ని బూతులు తిడితే వాడికి అన్ని పదవులు ఇస్తున్నారు. ఎవడు ఎక్కువ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే ఇంకొక పోర్ట్ఫోలియో ఇస్తున్నారు అతనికి. ఈ విధంగా నడిచిపోతుంది వ్యవస్థ. కాబట్టి ఇక్కడ మన పోరాటం నేను ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వ్యక్తిగతంగా మనం ఎవరిపైన పోరాటం కాదు మనది. జనసేన పార్టీ పోరాడేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన, ఆ పార్టీ పైన, వ్యక్తిగతంగా కాదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టికాలు ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా చేస్తున్నారు. అసలు వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే అసలు మనం సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఈ మనిషి ఈ విధంగా వ్యవహరించకూడదు అని మనకు తెలుసు. కానీ మనం అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే మనకి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఈ జిల్లాలోనూ తర్వాత విజయనగరంలో కూడా చాలామంది యువకులు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అదొక ఆయుధంగా మారింది ఈ రోజున. గత సంవత్సరాల్లో మనకి దాని ఉపయోగం అంత లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అది ఖచ్చితంగా ఆయుధంగా మారింది. ఎస్, నిలదీస్తాం, గ్రామ సభకు వస్తాం, మేము గ్రామ సభలో మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారో మీరు చెప్పండి మాకు ఈ లెక్కలు అనే వరకు అధికార యంత్రాంగం, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అందరూ కూడా భయపడిపోయి ఏం చేద్దాం అనేది ఆలోచనలోకి వస్తారు. ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్టు కోసం దాదాపు 2,050 ఎకరాలు జియో నంబర్ 1108 అదే 1108 దాని గురించి. అది కేవలం ఆ 2,000 ఎకరాల గురించే కాదు కదా పోరాటం. చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు, వాళ్ళ జీవనోపాధి, అక్కడ బ్రహ్మాండంగా పంట పండే ప్రాంతం, అక్కడున్న రైతాంగం, వాళ్ళకున్న ఆవేదన గురించి ఎవరు పట్టించుకున్నారు? ఏమైపోయింది? దేనికోసం ఇచ్చారు ఆ కంపెనీకి అంత భూములు? దేనికోసం ఫైరింగ్ జరిగింది? ఎందుకు అంత ప్రాణాలు కోల్పోయాం మనం ఆ రోజున? ఆ పోరాట స్ఫూర్తి ఈ ప్రాంతంలో ఉంది. అది గుర్తించింది పవన్ కళ్యాణ్ గారు. నిజాయితీగా నా ఒక్కడికే కాదు అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ నేను అభినందిస్తున్నాను మీ పోరాటంలో. చాలా చాలా చక్కగా కొన్ని అంశాలు మీరందరూ కూడా ఈరోజు మాట్లాడగలిగారు. అందులో ఐటీ విభాగం నుంచి వచ్చి కూడా జెడ్పీటీసీగా పోటీ చేశాడు అన్నాడు. సొంత బొమ్మాలి మండలం నుంచి కోటబొమ్మాలి మాట్లాడు. అనిల్ అనిల్ ఎక్కడ ఉన్నాడు? పొద్దున్న కలిసాను అనిల్ని. సో ఒక ఐటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ పార్టీ కోసం సమయం కేటాయించి ఈరోజు ఆ మండలం మొత్తంలో 11 మంది ఎంపీటీసీలు పోటీ చేశారు. కరెక్ట్గా 4 పోటీ చేశారు. టోటల్ 11 మంది మొత్తం నియోజకవర్గం. ఓకే, నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితులు నాకు బాగా తెలుసు. నేను ఒక రోజు రాత్రి చాలా లేట్ అయిపోయింది, నాకు ఊరు పేరు గుర్తురావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు నేను తిరిగి వస్తుంటే అప్పుడున్న మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు
ఆయన కాన్వాయ్ వస్తుందని చెప్పి మమ్మల్ని ఎక్కడో ఊర్లో ఆపేశారు. సున్నాపల్లి. సో నాకు బాగా చాలాసేపు నేను ఓపికగా ఉన్నాను. కళ్యాణ్ గారు కూడా నవ్వుకుంటూ కూర్చున్నారు కారులో. ఇదేంటిది విచిత్రంగా ఉందని అనుకున్నాం. కొద్దిసేపు తర్వాత తట్టుకోలేక నేను సీఏని పిలిపించి బాగా గట్టిగా మాట్లాడాను సీఏ తోటి. అసలు ఆయన కాన్వాయ్ పోతుంటే మమ్మల్ని ఆపడం ఏంటి? ఆల్రెడీ అంటే అప్పుడు కరెంట్ కూడా లేదు కదా, 6 రోజులు చాలా చీకటిగా ఉండింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అందులో ఆ గ్రామం శ్రీకాకుళం దగ్గర కూడా లేదు. మనం ఇంకా 2 గంటల ప్రయాణం ఉండింది మనకి తిరిగి రావడానికి శ్రీకాకుళంకి. అన్నప్పుడు అంటే ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ బలం ఉందని మీలో మీకు నమ్మకం రావాలి. పోలీస్ యంత్రాంగం 2019 ఎన్నికల్లోనే జనసేన పార్టీ కుర్రోళ్ళు ఇబ్బంది పెడతారు మన మంత్రిని అని చెప్పి వాళ్ళు భయపడి మన కాన్వాయ్నే వాళ్ళు ఆపుతుంటే, ఎందుకంటే మీరందరూ చాలా సందర్భాల్లో అడ్డుకున్నారు ఆయన్ని. ఈరోజు ఖచ్చితంగా జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం కాబట్టి మన నాయకుడి పైన మన పైన ఆ గౌరవం ప్రజల్లో ఈరోజు అద్భుతంగా ముందుకెళ్ళింది. దాన్ని మీరు ఉపయోగించుకోండి. కేవలం సోషల్ మీడియాలో మనం 4 ఫోటోలు పెట్టేసి ఒకరినొకరు విమర్శించుకోవడం, వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవడం, దానికోసం ఆవేశంతో పాపం మీరందరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పోరాటం చేసేటప్పుడు చాలా కోణాల నుంచి రకరకాల కామెంట్స్ ఉంటాయి. కొంతమంది ప్రోత్సహించవచ్చు, కొంతమంది ప్రోత్సహించకపోవచ్చు. కానీ అంతిమంగా మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం మనం నిజాయితీగా పనిచేసినప్పుడు మీకు ఆ గుర్తింపు వస్తుంది. నాయకత్వం ఎప్పుడు కూడా మనం కోరుకుంటే రాదు. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో, లేకపోతే మనం ఏ విధంగా పనిచేసామో, క్షేత్రస్థాయిలో మనం ఎట్లా పోరాడుతున్నామో, ప్రజలు మనని చూడగానే ఇతను జనసేన పార్టీ రవి అనో లేదా జనసేన పార్టీ అనిల్ అనో అట్లా గుర్తిస్తారు. దేనికోసం? నిలబడి సమస్యలపైన మనం పోరాడతాం కాబట్టి. రోడ్ల విషయంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం చేసినప్పుడు ఎందుకు మనం భారతదేశ స్థాయిలో మన పార్టీకి ఆ గుర్తింపు వచ్చింది చెప్పండి. మీరందరూ పాల్గొన్నారు. మీ అందరూ ఒక కక్షతోటి ఈ విధంగా వాస్తవాలు ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయని మీరు చూపించగలిగారు. దానికి మనకు ఆ పార్టీకి ఆ విధంగా గౌరవం వచ్చింది. అదేవిధంగా కౌలు రైతుల కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ నాయకుడు చేయడు భారతదేశంలో. ఆయన వచ్చి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి జనసేన పార్టీ నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలందరినీ కూడా మనం ఆదుకుందాం అనే ఒక ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ఎట్లా మార్పు వచ్చింది సమాజంలో వచ్చాం. ఆ మార్పు ఎంత అద్భుతంగా వచ్చిందో మీరే చూశారు ప్రజల్లోకి. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలు గమనిస్తున్నారు. ఒక వ్యవస్థని మనం ముందు తీసుకెళ్లాలన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. మామూలు విషయం కాదు అది. పార్టీ నిర్మాణం అనేది ఒకేసారి జరిగిపోదు. అంచెలంచెలుగా ఒక్కొక్క సందర్భంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఆ పొరపాట్లని అధిగమించుకుంటూ ఒక మంచి మార్పు రావాలనే ఒక ఆలోచనతో నాయకత్వాన్ని పెంచుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. స్థానిక సంస్థల్లో మీ అందరికీ ఒక మంచి వేదిక దొరికింది. ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన జనసేన పార్టీ నుంచి మన యువకులు పోటీ చేసి గెలిచారు. అదే మన ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి మనం సిద్ధం అవ్వాలి వచ్చే ఎన్నికల కోసం. దానికి మాత్రం ఖచ్చితంగా ప్రణాళిక ఉండాలి. ఎవరికి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం అది ఒక మంచి ప్రణాళిక కాదు. నియోజకవర్గం అంతా కూడా ఒకే గొడుగు కింద ఒకే నినాదంతో మనం చేసే కార్యక్రమం జనసేన పార్టీ కోసం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం కలిసికట్టుగా మీరు ఏ కార్యక్రమం చేసినా 200 మంది వెళ్తే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. 5-6 వెళ్ళి 2 బైకుల మీద ఒక జెండా పట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నాం. మనం సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టేసి ఒక కార్యక్రమం చేసేసామంటే సరిపోదు. ఒక కార్యక్రమం చేసామంటే ఇంతమంది ఉండాలి. మీతో పాటు స్థానికులు ఉండాలి. ప్రజలు దాంట్లో భాగస్వాములు అవ్వాలి. ఆ కార్యక్రమంలో ప్రజలు ఎప్పుడైతే మనతో పాటు భాగస్వాములు కారో అంటే మనం చేసే కార్యక్రమంలో దాని ఇన్వాల్వ్మెంట్ లేనట్టు. మొన్న పవన్ కళ్యాణ్ గారు గుంకలంకి వచ్చినప్పుడు విజయనగరంలో 12,500 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు ఈ ప్రభుత్వం. ఇంటింటికి తిరిగి బెదిరించారు అందరినీ, వెళ్ళకూడదు, నువ్వు అక్కడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే నీ పట్టాలు లాగేసుకుంటామని. కానీ చివరికి కారు దగ్గరకు వచ్చి కలిసిన ఒక మహిళ వేరే ఊరు నుంచి ఒక జన సైనికుడిని పట్టుకుని ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళమని ఆమె వచ్చి పట్టా చూపించి, పట్టా మీద కనీసం
నీ ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా రాసలేదు, సరిహద్దులు లేవు, తహసీల్దార్ సంతకం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రం అద్భుతంగా ఉంది, దాని మీద ఒక పట్టా ఇచ్చేశారు. ఇల్లు కట్టుకోలేని పరిస్థితి పాపం, వితంతు ఆమె. పైగా ఈరోజు బెదిరిస్తున్నారు, వచ్చే వారం కల్లా నువ్వు పునాది లేకపోతే ఇళ్ల పట్ట వాపసు చేసుకుంటామని. ఎంత అన్యాయమైన పరిస్థితుల్లో మీరు చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో మీ దగ్గర కూడా జరుగుంటాయి, ప్రతి మండలంలో జరుగుంటాయి. 17,000 కాలనీల కోసం 23,500 కోట్ల రూపాయలతో వీళ్ళు భూములు కొన్నారు. ఇది ఎవరి డబ్బు? ఇది ఏ రేటుకి భూములు కొన్నారో మీ అందరికీ తెలుసు. 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల పలికే భూములు కొనుక్కుని రాత్రి చేతులు మార్చుకుని 50 లక్షలకి, 60 లక్షలకి అమ్మేసి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు భయంకరంగా సంపాదించారు. ఇందాక గ్రనైట్ విషయంలో మీరందరూ కూడా ప్రస్తావించారు. ఇది గతంలో కూడా నాకు బాగా గుర్తు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పర్యటిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న గ్రనైట్ ఫ్యాక్టరీల గురించి, తద్వారా వచ్చే కాలుష్యం గురించి, కనీసం వాళ్ళు సిఎస్ఆర్ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రావాల్సిన నిధుల గురించి కూడా వాళ్ళు పట్టించుకోలేదు, ఆ ప్రాంతంలో ఏం చేయడం లేదని మీరు పదే ప్రస్తావించారు. నాకు బాగా గుర్తుంది. ఈరోజు కొత్త విషయం, 250 రూపాయలకి పర్ డే లేబర్కి ఇస్తున్నారంటే ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించింది. అమ్మా ఖచ్చితంగా. సో దీని గురించి మనందరం కూడా ఆర్టీఏ ద్వారా మీరు కొంచెం సేకరించండి. మన న్యాయ విభాగం ఇంకా పటిష్టం చేద్దాం. నేను మాట ఇచ్చాను, శ్రీకాకుళం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్కి జనవరి ఆఖరికల్లా జనసేన పార్టీ నుంచి ఒక న్యాయవాది మన తరఫున ఉండేటట్టు ఖచ్చితంగా మనం ఏర్పాటు చేస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధికి ఒక న్యాయవాది మన పార్టీ నుంచి మీకు అందుబాటులో ఉండేటట్టు, మన జన సైనికులుగా భరోసా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన మన న్యాయ విభాగాన్ని ఇంకా పటిష్టం చేసి, అవసరమైతే మనం కలిసికట్టుగా ఒక ఉద్యమ రూపంలో ఈ దౌర్జన్యాల గురించి ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్ళడానికి మనం ఖచ్చితంగా ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రణాళిక ఉండాలి. నా రిక్వెస్ట్ అదే. ఎన్నో సమస్యలు ఉంటాయి. మీకు భావన్పాడు ప్రాజెక్టు ఉంది, ఈ ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్ట్ గురించి సమస్య ఉంది, ఉప్పు రైతులు నోపాడ దాని గురించి ఒక సమస్య ఉంది, వంశధార కాలువ గురించి మీకు సమస్య ఉంది. ఇవి కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా భయంకరమైన మోసం జరుగుతుంది. అది మీరు చూసుకోండి. క్షేత్రస్థాయిలో మత్స్యకారు సోదరులకు ఏ విధంగా మోసం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. యువతకు ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్లో కానివ్వండి, వాళ్ళకి హాస్టల్ ఫీజులో కానివ్వండి ప్రభుత్వం మోసం చేస్తుందో దాని గురించి మీరు అర్థం చేసుకోండి. పెన్షన్ల విషయంలో మహిళలకి ఏ విధంగా కించపరుస్తూ వాళ్ళకి రావాల్సిన పెన్షన్ కూడా రానికుండా ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడండి. ఇళ్ల స్థలాల కేటాయింపులో ఎంత మోసం జరిగిందో మీరు పరిశీలించండి. క్షేత్రస్థాయిలో మనం తిరిగి పోరాటం చేసినప్పుడు ఒక అద్భుతమైన అవకాశాలు మనకు కలుగుతాయి. పార్టీ నిర్మాణం ఆల్రెడీ ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. విజయనగరం జిల్లాతో ప్రారంభించాం, శ్రీకాకుళం జిల్లాలో అది కొనసాగిస్తాం. మంచి నాయకత్వం ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మేది ఒకటే, భవిష్యత్తులో మన పార్టీ కోసం, మన జన సైనికుల కోసం, వాళ్ళ గౌరవాన్ని కాపాడేటట్టు, నిజాయితీగా కష్టపడే వ్యక్తుల్ని మనం గుర్తించేటట్టు. ఒక్క ఎలక్షన్ కోసం వచ్చిపోయిన వాళ్ళు మాత్రం మనం ఆదరించాం. ఎలక్షన్ తర్వాత నిలబడే నాయకుడే నిజమైన నాయకుడు మన జనసేన పార్టీలో. అటువంటి వ్యక్తుల్ని గుర్తించి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్ని వాళ్ళకి స్థానాలు కల్పించి పార్టీ నిర్మాణం చేసుకుంటూ వెళ్దాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్థానం కల్పించేటట్టు డెఫినెట్గా ఒక ప్రయత్నం అయితే చేద్దాం. రాబోయే ఎన్నికల్లో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ పొద్దున నేను ఐటీ మీటింగ్లో కూడా నేను అదే చెప్పాను, అన్నీ మనమే చేస్తాం అనుకుంటే అది పొరపాటు. చేయలేం. మీ వంతు మీరు మీ గ్రామంలోనో మీ వార్డులోనో ఒక 500 ఓట్లు, 1000 ఓట్లు మార్చగలిగే శక్తి మీరు పెంచుకోండి. గుర్తించండి ఎవరున్నారు మన పార్టీ అభిమానులు, ఎవరున్నారు యువత. వాళ్ళతో కూర్చుని మాట్లాడి ఒప్పించి ఈ ప్రయాణంలో మీరు కూడా రండి, మాకు హెల్ప్ చేయండి, జనసేన పార్టీ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుందనే నమ్మకం వాళ్ళు తీసురండి. జనవరి 12వ తారీఖున రణస్థలంలో మీ జిల్లాలోనే ఒక అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నాం. దాంట్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి సంబంధించిన అంశాలపైన ఒక అద్భుతమైన ఉపన్యాసం ద్వారా ఆయన మీకు అందరికీ చెప్తారు.
రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వం వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం మనం ఉత్తరాంధ్ర కోసం, ఏ విధంగా మనం ఇక్కడ పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, ఒక మంచి రాజకీయ వాతావరణం తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల నుంచి మనం కంపెనీలు ఏర్పాటు చేసేటట్టు, మీరు ఎవరు కూడా ఇక్కడి నుంచి ఒక ఉద్యోగం కోసం మీ ప్రాంతాన్ని వదులుకొని దౌర్భాగ్యమైన స్థితిలో ఇతర రాష్ట్రాల్లో నివసించకుండా మన ప్రాంతంలోనే మనం గర్వంగా మన కుటుంబ సభ్యులతో ఉండేటట్టు యువతకు ఒక చక్కటి ఉపాధి చేస్తాం. అది సాధ్యం అవుతుంది. సాధ్యం అయ్యేది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ చేసి చూపిస్తుంది. ఆ నమ్మకం మీలో పెట్టుకోండి. జనవరి 12వ తారీఖు మీటింగ్ని మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో, మంచి ఆశయతోటి మీ వంతు మీరు మీ గ్రామాల నుంచి మండలాల నుంచి అందరూ కదిలి రండి. చక్కటి కార్యక్రమం, ఒక పండుగ వాతావరణంలో ఒక యూత్ ఫెస్టివల్, ఆ రోజున నేషనల్ యూత్ డే జనవరి 12, ఆ కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళేటట్టు మనందరం కూడా కృషి చేద్దామని మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, 2 విషయాలు ఈ సందర్భంగా నేను ఇందాక చాలామంది ప్రస్తావించారు. అవన్నీ కూడా ఎందుకంటే దాదాపు 25 మంది మాట్లాడారు. సో ఆ అంశాలన్నీ కూడా నేను మాట్లాడాను, రాసుకున్నాను. తప్పకుండా ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మీరు ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా, వెరీ గుడ్, సంతోషం. టెక్కలి పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు జనరల్గా ఆయన పర్యటనలో కొన్ని మున్సిపాలిటీల్లో ఈ డంపింగ్ యార్డ్ విషయంలో ఆయన స్వయంగా భీమవరంలో దాదాపు 3 రోజులు ఉండి ఆ డంపింగ్ యార్డ్ ప్రక్షాళన చేశారు. సో అదేవిధంగా మీరందరూ కూడా టెక్కల్లో మనం చేయగలిగే కార్యక్రమాలు ఏమంటే గుర్తించండి. ఎందుకంటే చెత్త పని గురించి మీ అందరు చెత్త పనులు కడుతున్నారా? బలవంతం లాక్కుంటున్నారు మీ దగ్గర లేదా? మీ దగ్గర చెత్త పను ఉందా? మీకు అన్న స్పెషల్ ఏమో టెక్కల్లో అనుకుంటున్నాను. ఇస్తున్నారా? అంటే పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కట్ చేసేస్తున్నారు వాళ్ళు. అదే నేను అనేది ఏంటంటే, చివరిలో నేను అంతిమంగా చెప్పేది ఏంటంటే, నేను మళ్ళీ జనవరి 1వ వారంలో వస్తాను. వచ్చి మనం శ్రీకాకుళం జిల్లాలో చేయాల్సిన కార్యక్రమాలు, ప్రత్యేకంగా 12వ తారీఖు కార్యక్రమం గురించి మనం అందరం దృష్టి సారిద్దాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మీరందరూ కూడా సహకరించి కార్యక్రమం విజయవంతం కావాలంటే మాత్రం దయచేసి మనకి మనస్పర్ధాలు లేకుండా, ఎటువంటి గ్రూపులు లేకుండా, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ ఏర్పాటు చేశారు. చాలా అవమానాలకు గురయ్యారు. వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. రకరకాల మాటలు అన్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఈ విధంగా మనకి గ్రూపులు ఉంటే చాలా ఈజీగా మనకి మనస్పర్ధాలు వచ్చేటట్టు, అనుమానాలు వచ్చేటట్టు చేసేస్తారు మన ప్రత్యర్థులు. మన పోటీ తత్వం, మన కష్టపడే మనస్తత్వం, ఇవన్నీ కూడా మన ప్రత్యర్థుల గురించి మనం ఆలోచించాలి. కానీ మనం మాత్రం దయచేసి మీ సమయాన్ని, మీ రిసోర్సెస్ని వేస్ట్ చేసుకోబాకండి. మనందరం కలిసికట్టుగా పార్టీ నిర్మాణం కోసం ముందుకెళ్దాం. నేను మీకు మాట ఇస్తున్నాను, ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకంగా దృష్టి సారిద్దామని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అందులో భాగంగానే నేను ఈ విధంగా వచ్చి 4 రోజులు ఇక్కడ శ్రీకాకుళంలో ఉండి ప్రతి నియోజకవర్గంలో సమీక్ష జరుపుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమం చేస్తున్నాం. నిలబడండి, ధైర్యంగా నిలబడండి. ఎక్కడ మీకు ఇబ్బంది ఉన్నా కూడా మీరు మాకు సమాచారం పంపించండి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలుపుతున్నాను, రేపటి రోజు నుంచి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి టెక్కలి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. మన కేంద్ర కార్యాలయం నుంచి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సందేశాలు, ప్రెస్ నోట్స్, ఇంకేమైనా సమాచారం ఉంటే దాంట్లో మేము పొందుపరుస్తాం. మీరందరూ కూడా కేవలం పార్టీకి సంబంధించిన అంశాలు లేదా స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలపైన మీరు దయచేసి ఆ విషయాలు దాంట్లో పెట్టండి. వ్యక్తిగతమైనవి లేకపోతే ఇంకేదో విషయాలు అవి కాకుండా కేవలం పార్టీకి సంబంధించిన అంశాలు దాంట్లో పెట్టండి. అందులో ఉన్న కొన్ని ముఖ్య అంశాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ నుంచి మనం ఫర్దర్గా ఏం చేద్దాం అనేది మాత్రము దాంట్లో ముందు తీసుకెళ్ళగలుగుతాం. నా చివరి మాట, నేను మీకు భరోసా ఇస్తున్నాను, చక్కటి నాయకత్వం ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. అటువంటిది అనుమానాలు మీరు పెట్టుకోబాకండి. రాబోయే రోజుల్లో మన పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్ళాలి. ఎవరైనా సరే, నేను కొంతమందిని పర్సనల్గా చెప్తున్నాను, నేను
దయచేసి ఈ ప్రయాణంలో మాత్రం ఒకరినొకరు కించపరుచుకునే విధంగా, ఒకరినొకరు ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం చేయబాకండి. ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. అది మాత్రం చేయబాకండి. దేనికైనా సిద్ధమని మనం నిలబడితేనే ప్రజల్లో మనకి ఆదరణ వస్తుంది, అభిమానం వస్తుంది. అంతేగాని మనం బయట నమస్కారాలు పెట్టి లోపల ఇంటికి వెళ్ళి వేరే ఫోన్ కాల్ చేసి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే మాత్రం అది ఉపయోగపడదు. నిజాయితీగా నిలబడాలి. నాయకత్వం ఒక ప్రధాన లక్ష్యం అదే. నంబర్ 1 కమిట్మెంట్ టు ద పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పార్టీకి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు దయచేసి ధైర్యంగా మీరు కార్యక్రమాలు చేయండి. పార్టీ నుంచి మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. న్యాయ విభాగాన్ని పటిష్టం చేస్తాం. ఈ కేసుల గురించి మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.